ఒకవేళ నువ్వు ఇదే మాట రోజంతా ఇక్కడే నిలబడి చెప్తూ ఉన్నావంటే నేను నీకు ఈ ఉద్యోగం ఇవ్వగలను. ధన్యవాదాలు, కానీ నేను మీ ఈ ఉద్యోగాన్ని చెయ్యలేను. ఇంత కష్టపడే దానికి ఇప్పుడేంటి ప్రయోజనం? నిన్న నేను కొంచెం అలసిపోయి ఉన్నాను, అందుకే ఇబ్బంది పడ్డాను. కానీ ఇప్పుడలా లేను. పదండి, ఇంకా చాలా చోట్ల ఉద్యోగాల్ని వెతకాలి. కానీ ఇక నుంచి నా జాతి నా బలహీనత అన్నట్టుగా మాత్రం నేను ఎప్పటికీ వ్యక్తం కానివ్వలేను. కావాలంటే ఇప్పుడు నాకు ఉద్యోగం దొరకని లేక దొరకపోని, నా యోగ్యతలు అలాగే నా జాతి కలిసి నాకు బలంగా మారతాయి. భీమరావు కాస్త ఆగు. అదిగో చూడు, టీ కొట్టు ఎదురుగానే ఉంది. ఇద్దరం కలిసి ఛాయ్ అల్పాహారం తీసుకుందామా? తర్వాత నువ్వు కూడా ఆలోచించుకో, ఉద్యోగం ఎలా వెతుక్కోవాలో. భీమరావు, నేనున్నదే నీ ఉద్యోగం కోసం, నీ ఉద్యోగాన్ని చెడగొట్టడం కోసం. గురువుగారు. భీమరావు. నమస్తే గురువుగారు. నమస్తే గురుగారు. నమస్కారం. భీమరావు, కాలేజీలో పరీక్షల ఫామ్ విడుదలైంది. నువ్వు కాలేజీకి రావడమే లేదు. అందుకే నేనే వచ్చి నీకు చెప్పాలనుకుంటున్నాను. నేను మీ ఇంటికే బయలుదేరాను. నువ్వు దారిలోనే కలవడం చాలా మంచిదైంది. గురుగారు, ఈ పరీక్షల ఫామ్ ఎన్ని రూపాయలు ఉంటుందంటే 1.5 2 రూపాయలా? ₹1 ఉంటుంది. అసలు సమస్య ఇదే గురువుగారు. వీడి దగ్గర డబ్బులు లేవు. పాపం పొద్దున్నుంచి వీడి యోగ్యతలను దండోరా వేసి మరీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ జాతి వల్ల డప్పు పగిలిపోతుంది. ఇక పరీక్షల ఫామ్ ఎలా తీసుకోగలడు గురుగారు? భీమరావు, ఒకవేళ అలా అయితే పరీక్షల ఫామ్ కోసం నా సొంత డబ్బులు చెల్లిస్తానులే. అవును గురుగారు, అవును. వీడికి భిక్షం వేస్తూనే ఉండండి. అప్పుడే వీడి పొగరు బ్రతికి ఉంటుంది. మిగిలిన భ్రమల్ని నేనెలాగూ తొలగిస్తూనే ఉంటాను. వద్దు గురువుగారు, నా డబ్బుల్ని మీరు చెల్లించకండి. 3 రోజుల గడువైతే ఉంది కదా, నేనే ఏదో ఒకటి చేస్తాను. ఆ లోపు ఉద్యోగం దొరికిందంటే ఫామ్ డబ్బులు చెల్లిస్తాను గురువుగారు. అయినా కూడా మంజులక్క గొలుసు విడిపించడానికి సరిపడా డబ్బులు నేను సంపాదించనంత వరకు, అంతవరకు నేను పుస్తకాల్ని ముట్టుకోను. వస్తాను గురుగారు. గురుగారు, విశ్రాంతి తీసుకోండి, క్లాసెస్ చెప్పండి, ఇంకొంచెం డబ్బులు కూడా సంపాదించుకోండి. ఇలా ఒక చిన్న జాతి కుర్రాన్ని పరీక్షల్లో పాస్ చేయించి వాడికో స్థాయిని ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? నరోత్తమ్ జోషి, ఎప్పుడైనా ఒక వ్యక్తి పుస్తకాలు ఇంకా విద్యాలయ పరీక్షల్లో ఫెయిల్ అయిపోయాడనుకో, తను దాని నుంచి ఎప్పటికైనా తేరుకోగలడు. కానీ ఎప్పుడైనా ఒక వ్యక్తి జీవిత పరీక్షల్లో ఫెయిల్ అయితే మాత్రం తను దాని నుంచి జీవితంలో ఎప్పటికీ తేరుకోలేడు. ఇక నువ్వు ఏదైతే చేస్తున్నావో నాకేమనిపిస్తుందంటే నువ్వు నీ యొక్క జీవిత పరీక్షల్లో ఫెయిల్ అయిపోతావని. నేను నీకు గురువుని. నీకు గురువైనందుకు ఇది నా కర్తవ్యం. నేను తప్పుడు దారిలో వెళ్లకుండా ఆపటం. ఇది నేను నీకు ఇస్తున్న సలహా. ఇక నువ్వు మీ ఇంటికెళ్ళు. ఇక నువ్వు భీమ్ధారికి అడ్డు వెళ్ళకు. డాక్టర్ గారు, నేను రక్తం అమ్మాలి. మీ పేరేంటి? నా పేరు డాక్టర్ గారు.
నేను కూడా రక్తం అమ్ముతాను. మీరు కూడానా? అవును. పురంజన్, నేను నిన్ను పనిలోకి వెళ్ళమని చెప్పాను కదా. గంగలో కలవమను. ఇక్కడ నా మిత్రుడు రక్తం అమ్ముకుంటుంటే అక్కడ నేను కూర్చొని చేపలు పట్టాలా? లేదు, నేనెప్పటికీ అలా చెయ్యను. డాక్టర్ గారు, నా మిత్రుడు రక్తం అమ్మితే గనక నేను కూడా నా రక్తాన్ని అమ్మేస్తాను. నా రక్తాన్ని కూడా తీసుకోండి. డాక్టర్ గారు, నేను కూడా రక్తం అమ్ముతాను. రమా, నువ్వెక్కడా? అవును, ఒకవేళ మా మావయ్య రక్తం అమ్మగలిగితే, మా బాబాయ్ రక్తం అమ్మగలిగితే నేను కూడా నా రక్తం అమ్ముతాను. చూడు తల్లి, నువ్వు నా కోడలివి. నువ్వెలా ఎలా చేయగలవు? ఎందుకు చేయలేను? మీరు చేస్తే మంచిదేగా. అలాగే మీ కొడుకు భీమరావు మీ దృష్టిలో పనిచేయడం తప్పైతే, మరి నా దృష్టిలో మీరిద్దరు ఈ పని చేయడం తప్పు. డాక్టర్ గారు, అందరికంటే ముందు మీరు నా రక్తం తీసుకోండి. లేదు, అలా చేయడానికి వీల్లేదు. అలా అయితే మీరిద్దరు కూడా రక్తం అమ్మడానికి వీల్లేదు. చూడండి, నాకు అర్థమైనంత వరకు మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళడం మంచిది. అందరూ కలిసి సమస్య ఎక్కడుందో దాని గురించి చర్చించుకోవడమే మంచిది. అది మీకు దొరికిందంటే నా దగ్గరికి రండి. వెళ్ళండి. నేను కూడా ఒక సలహా ఇస్తాను గురువు గారు. చాయ్ అల్పాహారం తీసుకోండి. ఎందుకంటే మీరు ముసలి వాళ్ళు అయిపోయారు. శరీరం ఇంకా మెదడు ఈ రెండు కూడా అలసిపోయాయి. నమస్కారం, వస్తాను. ఇలా దుప్పటి కప్పుకొని ఎవరు రక్తం ఇస్తున్నారు? ఒకసారి నన్ను కూడా చూడండి. ఇప్పుడే ఈయన రక్తం అమ్మాడు, ఈయనకు డబ్బులు కూడా వస్తాయి. అందుకే దుప్పటికి బదులు డబ్బులు తీసుకో. ఆ దుప్పటి కథ మొత్తం ఇదన్నమాట. మామయ్య, నేనిప్పుడే వెళ్ళి ఆయనకు చెప్తాను. వద్దురమ్మా, నువ్వు భీమ్కేం చెప్పడానికి వీల్లేదు. ఎందుకు చెప్పకూడదు? నేను తప్పకుండా చెప్తాను. నువ్వు బొగ్గులెత్తడానికి వెళ్ళినప్పుడు నీ గురించి నేనేం భీమ్కి చెప్పలేదు కదా. అందుకే ఇప్పుడు నువ్వు కూడా ఏం చెప్పకూడదు. నిజమే, ఇంతకు ముందు నుంచి భీమ్ పని వెతుక్కోవాలని చాలా మొండి పట్టుదలతో ఉన్నాడు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఇంకా పట్టుదలతో వెతుకుతాడు. ప్రయత్నాలు పంతంగా మారిపోయినప్పుడు చాలాసార్లు నష్టాలే కలిగిస్తాయి. సరే, నేను చెప్పను. కానీ మీరిద్దరూ నా నెత్తి మీద చేయి పెట్టి ఒట్టేయాల్సి ఉంటుంది. ఇక మీదట నుంచి ఇలా రక్తం అమ్మాలని ఇంకొకసారి పొరపాటును కూడా ఆలోచించకూడదు. నేను రామ్జీకి ముందుగానే చెప్పానమ్మా, ఇలా రక్తాన్ని అమ్మొద్దు అని. కానీ తను నా మాట వింటేనేగా రక్తాన్ని అమ్మటానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పు నీ కోడలికి రక్తాన్ని అమ్మను అని చెప్పు. మామయ్య ఒక్కరే కాదు, మీరు కూడా ఒట్టేయాల్సి ఉంటుంది. ఈయన రక్తం అమ్మడానికి వెళ్లకుంటే ఆ బాధ్యత నెరవేర్చడానికి మీరు వెళ్ళిపోతారు. నా మీద ఒట్టేయండి. మావయ్య ఒట్టేయండి. లేదు, ఆలోచించను. చాలా సంతోషమా? ఇక నుంచి నేను కూడా నా రక్తం అమ్మటం గురించి ఎప్పుడూ ఆలోచించను.
రమా, నేను చాలా అదృష్టవంతుణ్ణి. అందుకే నాకు నీలాంటి కోడలు దొరికింది. చూడండి మావయ్య, మీరేం బాధపడకండి. ఆనంద్ బావ అలాగే ఈయన కూడా ఉద్యోగం వెతుకుతున్నారు. వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతాయి. రమా, భీమ్ చదువుకోవడం చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. ఇక నరోత్తం జోషి భీమ్ వెంట పడుతూ భీమ్ని పని చేసుకొనివ్వడు. ఆ నరోత్తం వెంట ఇప్పుడు నేను వెళ్తాను. మావయ్య, మీరేం బెంగపడకండి. ఆయనకు పని దొరుకుతుంది, అలాగే చదువుకుంటారు కూడా. నేను నీకు ముందే చెప్పాను రామ్జీ, నమ్మకం ఉంచు. అలాగే ఆనంద్ కూడా ఇప్పుడు పని వెతుక్కోవటానికి వెళ్ళాడు. తనకు కూడా ఏదో ఒక పని దొరుకుతుంది. అంతా చక్కబడుతుంది రామ్జీ, నువ్వేం దిగులు పడకు. అత్తయ్య, ఆనంద్, మంజుల, అమ్మా లక్ష్మి. ఏమైంది? అత్తయ్య, ఏమైంది? నేను ఒక పెద్ద శుభవార్తను తీసుకొచ్చాను. అవునా? నాకు చాలా మంచి ఉద్యోగం దొరికింది. ఏంటి అన్నయ్య, మీకు ఉద్యోగం దొరికిందా? ఎక్కడా? మీకేం ఉద్యోగం దొరికింది? అత్తయ్య, సముద్రం ఓడుంటుంది కదా, అందులో వెళ్ళాలి. ఇక సరుకులు ఎక్కించి దింపుతారు కదా, అదే ఉద్యోగం. నిజంగా అది చాలా మంచి పని. జీతం ఎంత ఇస్తారు? నెలకు మొత్తం 3 రూపాయలు ఇస్తారు. అత్తయ్య, ఇక 2-3 నెలల్లో మన పరిస్థితులన్నీ చక్కబడతాయి. మనం మంజులో చైన్ విడిపించి తీసుకురావచ్చు. అలాగే భీమ్ కూడా మళ్ళీ మన ఇంట్లో ఉండడానికి వచ్చేస్తాడు. అలాగే నాన్న బెంగ మొత్తం తీరిపోతుంది. ఇక మొత్తం చక్కబడుతుంది. అన్ని చక్క పెట్టాల్సిన అవసరం ఏం లేదు. పని దొరికిందో లేదో భీమరావు గురించి మాట్లాడడం మొదలెట్టారా? వాళ్ళకి చెప్పేయండి మీరు ఈ పని చేయడం లేదని. లక్ష్మి, అసలు నువ్వేమంటున్నావు? అయినా నాకంటే ఇది ఇంకెవరికి ఎక్కువగా తెలుస్తుంది. కట్టుకున్న భర్త సంపాదిస్తే దాని ప్రయోజనం ఇంకొకరికి కలగడం. ఒకవేళ నీ భర్త సంపాదిస్తుంటే డబ్బు మన ఇంట్లోకే వస్తుంది కదా, మనందరికీ ప్రయోజనం కలుగుతుంది. ప్రయోజనం గురించి బెంగలేదత్తయ్యా. ప్రయోజనం కంటే ఎక్కువగా నాకు ఈయన గురించి బెంగుంది. నేను విన్నాను, ఓడలో వెళ్లే వాళ్ళు కొన్నిసార్లు నీటిలో మునిగిపోతుంటారట. మరి ఈ ఇంటి కోసం కేవలం ఈయన ఎందుకు త్యాగం చేయాలి? వాళ్ళక్కడ సంతోషంగా గడుపుతుంటే ఇక ఈయన తన ప్రాణాల్ని ప్రమాదంలో పడేయాలా? వద్దు, నేను చెప్తున్నాను, మీరు ఈ పని చేయడం లేదంతే. లక్ష్మి, చూసావు కదా జీజాబాయ్, విషాన్ని నాటే వాళ్ళ జీవితాల్లో మామిడి పళ్ళు ఎప్పటికీ రాసి పెట్టి ఉండవు. లక్ష్మి పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు అప్పుడు రమాలాగే ఆవులా ఉండేది. కాని నీ సాంగత్యంలో ఉంటూ ఇలా తయారైంది. ఎలా అయితే నీ నాలుక కత్తిలాగా ఆడుతుందో అలాగే తన నాలుక కూడా పదునైన కత్తిలా తయారైంది. అది ఇప్పుడు నిన్నే కాటేస్తుంది. ఏ విత్తనం నాటితే అదే ఫలాన్ని పొందుతావు. లక్ష్మి, ప్రమాదం ఎక్కడా లేదు. నువ్వే ఆలోచించు. ఆ రోజు కేలిష్కర్ గురువుగారు అక్కడికి రాకుంటే నేను ప్రాణాలతో తిరిగొచ్చేవాణ్ణా? పైకి లే, మెల్లిగా నెమ్మదిగా బాబు. నేను అదే రోడ్డు మీద ఉండేవాణ్ణి, అక్కడే చనిపోయి ఉండేవాణ్ణి. ఈ భయాన్ని నీ మనసులోంచి తీసేయి. నువ్విది ఆలోచించు. నీ భర్తకు ఒక అవకాశం దొరికింది, దాంతో మన ఇంటి పరిస్థితి చక్కబడుతుందని. ఇది నా దృష్టిలో అదృష్టం, అలాగే నీ దృష్టిలో గర్వపడే విజయం. లక్ష్మి, నీ భర్తకింత యోగ్యత ఉండడం. మాట్లాడవేంటి లక్ష్మి?
షరతు మీదే నేను మిమ్మల్ని ఈ పని చేయనిస్తాను. ఏంటో షరతు చెప్పు. అది మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి విడిగా ఒక ఇల్లు తీసుకోవాలి. అక్కడ కేవలం మీరు ఇంకా నేనే ఉండాలి. నీ మెదడు గాని చెడిపోయిందా లక్ష్మి? అలా జరగదు. అలా ఎప్పటికీ జరగదు. నేను నాన్నను అలాగే అత్తయ్యను ఈ పరిస్థితిలో వదిలేసి ఎక్కడికి వెళ్ళను. అయినా నువ్వు అమ్మని ఎలా వదిలిపెట్టగలవు లక్ష్మి? నువ్వు తనకి ఇష్టమైన దానివి కదా. కనీసం నువ్వు ఆ బంధాన్నైనా గౌరవించు. ఎందుకంటే మిగతా బంధాల విషయంలో నేను నీ మీద ఎలాంటి ఆశల్ని పెట్టుకోలేదు. నాకు తెలిసింది కేవలం ఒక్కటే. అంత ప్రమాదం కొని తెచ్చుకొని మీరు డబ్బు సంపాదించినప్పుడు అవి కేవలం మీకోసం, మీ భార్య కోసం, అలాగే మీకు పుట్టబోయే బిడ్డ కోసమే ఖర్చు పెట్టాలని, అంతే. ఇంకెవరి కోసం కాదు. పిచ్చి పిచ్చిగా వాగకు లక్ష్మి. ఇక చెప్పేది విను. నేను రేపటి నుంచి పనిలోకి వెళ్తాను. సరే, మీరు రేపటి నుంచి పనిలోకి వెళ్తే నేను ఈ ఇల్లు వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోతాను. గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది విను. నువ్వు ఇలా కోపంలో నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. అత్తయ్య, మిమ్మల్ని చూసి నేర్చుకున్నాను. భర్తనెప్పుడు ఇంటికి పూర్తిగా గాడిదలా మారనివ్వడం మంచిది కాదని. ఇక మీరే కదా నిన్న వాళ్ళిద్దరిని చూపించి చెప్పారు. మన జీవితాల్లో వాళ్ళు ఎలాంటి ముళ్ళుల్ని నాటారో అవే ముళ్ళు జీవితాల్లో ఉండడం మంచిదని. ఒకవేళ ఆయన డబ్బు సంపాదించి ఇంటికి తీసుకురావడం మొదలు పెట్టారంటే వాళ్ళిద్దరు ఇంకా ప్రశాంతంగా బ్రతుకుతారు కదా. ఇద్దరూ ఆనందంగా ఉంటారు. ఇక నా భర్త, ఆయన మామయ్యలాగే జీవితాన్ని వెళ్ళతీస్తుంటారు. ఇక నేను మీలాగే మరో జీజాబాయిలా మారలేను. మీరు మా అక్కని ఎక్కడైనా చూసారా? ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమో. మాకు తెలీదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. అయితే కనీసం భీమ్ను ఇంకా రమని ఇక్కడి నుంచి పంపించడానికి ఏదో ఒక కొత్త మార్గం ఆలోచించు లక్ష్మి. అర్థమైందా? చెప్పు. భీమరావు, బ్యారిస్టర్ కావాలనుంది. అందుకని ఉద్యోగం చేయడానికి బ్యారిస్టర్ దగ్గరకు వచ్చేసావు. చెప్పు. ముందు నువ్వు చెప్పు, తర్వాత నేను మాట్లాడతాను. నువ్వేం బెంగపడుకో భీమరావు, నేనున్నాను కదా. నేను నిన్ను ఇక్కడ నౌకర్గా కూడా చేయనివ్వను. అర్థమైందా? ఆగండి. ముందుగా నేనొకటి చెప్తాను. నువ్విక్కడేం చేస్తున్నావు? బ్యారిస్టర్ గారు, ముందు నేను చెప్పేది వినండి, తర్వాత ఇంకెవరిదైనా. చెప్పు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఈయన పేరే నరత్తం జోషి. ఈయన పెద్ద జాతివాడు, చాలా పెద్ద జాతివాడు. అలాగే ఈ పెద్ద జాతి వ్యక్తి చేసే పని కూడా పెద్దదే. పొద్దునే లేచి తిన్నగా మా ఇంటికి వచ్చేస్తాడు. తర్వాత నా భర్త భీమరావు వెంట తిరుగుతాడు. పక్కన కాదు సార్, ఒక నౌకర్ లాగా వెనకే. ఇంకొక మాట మాట్లాడుకో రమాబాయ్, లేదంటే ఏంటి? నన్ను కొడతారా? కొట్టండి. పక్కనే బ్యారిస్టర్ గారు కూర్చున్నారుగా, కొట్టండి. అసలు నువ్వేం చేస్తున్నావు? నేనిక్కడికి పని వెతుక్కోవడానికి వచ్చాను. అలాగే, మీరు పని వెతుక్కోండి. కానీ ఈయనకొక మాట చెప్పడం చాలా ముఖ్యం. సార్,
మా వారు వెళ్ళిన చోటల్లా ఈయనేం చెప్తారో తెలుసా? తన జాతి పెద్దదని చెప్పరు, నా భర్త జాతి చిన్నదనే చెప్తుంటారు. ఈయనకు పని చేయడం కంటే ఎక్కువగా చిన్న జాతి మీదే దృష్టి పెడుతుంటాడు. ఇక ఇవన్నీ చేయడం వల్ల మీకేం లభిస్తుందో అది కావాలంటే మీరు చెప్పుకోవచ్చు.